హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుజిత. ఈరోజు నేను మీకు చాలా సింపుల్గా అండ్ హెల్తీగా చేసుకునే అటుకులతో ఒక రెసిపీని చూపించబోతున్నాను. ముందుగా కొంచెం అటుకుల్ని తీసుకుని కొద్దిగా వాటర్ వేసి వాష్ చేసుకోవాలి. అలా 2-3 టైమ్స్ అటుకుల్ని బాగా వాష్ చేసుకొని కొంచెం మెత్తగా అయ్యేంత వరకు వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వీటిని డ్రైన్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక 5 కాజు, 5 బాదం పప్పు, అలానే కొద్దిగా బ్లాక్ కిస్మిస్, మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇవి యూజ్ చేస్తున్నాను. అలాగే ఒక వాల్నట్ తీసుకున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ని కొద్దిగా వాటర్ వేసి కొంచెం వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ వాష్ చేసిన డ్రై ఫ్రూట్స్లోకి వాల్నట్ని కూడా యాడ్ చేస్తున్నాను. దీంట్లోకి ఇప్పుడు మనము నానబెట్టుకొని డ్రైన్ చేసుకున్న అటుకుల్ని వేసుకోవాలి. ఒక 2-3 స్పూన్స్ వేసుకోండి. అటుకులు వేసుకున్న తర్వాత మనం ముందుగా వేడి చేసుకొని పెట్టుకున్న పాలని ఇందులో యాడ్ చేసుకోవాలి. పాలని యాడ్ చేసుకున్న తర్వాత ఈ పాలు చాలా వేడిగా ఉంటాయన్నమాట. అవి వేడిగా ఉండడం వల్ల బెల్లం అనేది పాలల్లో వేస్తే పాలు విరిగినట్లు అనిపిస్తుంది. సో నేను ఇక్కడ పాలు కొద్దిగా చల్లారిన తర్వాత బెల్లం పౌడర్ని యూస్ చేస్తున్నాను. మీరు బెల్లానికి బదులుగా చక్కెర అయినా యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఒక 2 స్పూన్స్ బెల్లం పౌడర్ని యూస్ చేస్తున్నాను. బెల్లం వేసిన తర్వాత కొంచెం మిక్స్ చేసి సర్వ్ చేసుకోవడమే. చాలా హెల్దీ అయిన సింపుల్ స్నాక్ రెసిపీ రెడీ అయిపోతుంది. అలానే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.